వెల్కమ్ టు జేపీ స్టడీ. చోళులు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి, చూడండి ఒకసారి. సంగం యుగంలో తమిళ ప్రాంతంలో ప్రాచీన చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఆధిపత్యం వహించాయి. ఏ యుగంలో? సంగం యుగంలో ఏ రాజ్యాలు ఆధిపత్యం వహించాయి తమిళ ప్రాంతంలో? ప్రాచీన చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఆధిపత్యం వహించాయి. గుప్త యుగంలో తమిళ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు. గుప్త యుగంలో ఎవరు పరిపాలించారు తమిళ ప్రాంతాన్ని? పల్లవులు. రాజపుత్ర యుగంలో తమిళ ప్రాంతంలో నవీన చోళులు కీలక పాత్ర వహించారు. రాజపుత్ర యుగంలో తమిళ ప్రాంతంలో ఎవరు కీలక పాత్ర వహించారు? నవీన చోళులు. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో విజయాలయుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. విజయాలయుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు? క్రీస్తు శకం 9వ శతాబ్దంలో. ఇప్పుడు నవీన చోళుల గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. విజయాలయుడు క్రీస్తు శకం 846లో పల్లవులకు సామంతులుగా ఉన్న ముత్తరాయర్లను ఓడించి కావేరీ డెల్టాపై అధికారాన్ని స్థాపించాడు. చూడండి, విజయాలయుడు పల్లవులకు సామంతులుగా ఉన్న ముత్తరాయర్లను ఓడించి కావేరీ డెల్టాపై అధికారాన్ని స్థాపించాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 846లో. ఒరయ్యూర్కు చెందిన విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని నిశంబసూదిని దేవాలయాన్ని నిర్మించాడు. చూడండి, తంజావూరు పట్టణాన్ని నిశంబసూదిని దేవాలయాన్ని ఎవరు నిర్మించాడు? మొదటి విజయాలయుడు. ఎవరు నిర్మించారు? విజయాలయుడు. నవీన చోళుల రాజధాని ఏది? తంజావూరు. విజయాలయుడి కుమారుడైన చోళాదిత్యుడు చివరి పల్లవ చక్రవర్తి అపరాజితవర్మను ఓడించి పల్లవ రాజ్యాన్ని ఆక్రమించారు. పల్లవ రాజ్యాన్ని ఆక్రమించింది ఎవరు? చోళాదిత్యుడు. ఎవరిని ఓడించి? పల్లవ చక్రవర్తి అయిన అపరాజితవర్మను ఓడించి. మొదటి పరాంతకుడు స్థానిక స్వపరిపాలన ఆధారమైన ఉత్తరమేరూరు శాసనాన్ని వేయించాడు. ఉత్తరమేరూరు శాసనాన్ని వేయించింది ఎవరు? మొదటి పరాంతకుడు. చోళులు స్థానిక స్వపరిపాలనా పితామహులుగా పేరు పొందారు. ఉత్తరమేరూరు శాసనం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో లభించింది. ఉత్తరమేరూరు శాసనం ఎక్కడ లభించింది? తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో లభించింది. మొదటి పరాంతకుడు మధురను ఆక్రమించి మధురైకొండ అనే బిరుదు పొందాడు. మొదటి పరాంతకుడి కాలంలోనే రాష్ట్రకూటులతో వైరం ఏర్పడింది. రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుడు మొదటి పరాంతకుడిని క్రీస్తు శకం 949 నాటి తక్కోలం యుద్ధంలో ఓడించాడు. మొదటి పరాంతకుడిని రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుడు మొదటి పరాంతకుడిని తక్కోలం యుద్ధంలో ఓడించాడు. నవీన చోళరాజుల్లో మొదటి గొప్ప పాలకుడు మొదటి రాజరాజు. ఈయన క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు పరిపాలించాడు. మొదటి రాజరాజు అసలు పేరు అరుమోలివర్మ. తంజావూరు శాసనం అరుమోలివర్మ విజయాలను వివరిస్తుంది. చూడండి, మొదటి రాజరాజు విజయాలను ఏ శాసనం వివరిస్తుంది? తంజావూరు శాసనం. ఈ మొదటి రాజరాజు బృహదీశ్వర ఆలయాన్ని శివుడికి అంకితం చేశాడు. ఈ బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. మొదటి రాజరాజు పోలొన్నరావోలో అంటే సింహలం శివాలయాన్ని నిర్మించాడు. తమిళ దేవాలయ వాస్తులో విమాన నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ. భారతదేశ చరిత్రలో తొలిసారిగా నౌకా దండయాత్ర చేసి విదేశాలను జయించిన తొలి పాలకుడిగా రాజరాజు పేరొందాడు. రాజరాజ బిరుదులేంటివి? జయకొండ, చోళ మార్తాండ, ముమ్మిడి చోళ. రాజరాజు సింహలంపై అంటే శ్రీలంకపై దండెత్తి ఉత్తర సింహలాన్ని ఆక్రమించాడు. ఉత్తర సింహలాన్ని ఎవరు ఆక్రమించారు? రాజరాజు. రాజరాజు మాల్దీవులను ఆక్రమించాడు. రాజరాజు తన కుమార్తె కుందవ్వను తూర్పు చాళుక్య రాజైన విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఎవరికి రాజరాజు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు? తూర్పు చాళుక్య రాజైన విమలాదిత్యుడికి కుందవ్వను ఇచ్చి వివాహం చేశాడు. రాజరాజు తూర్పు చాళుక్య రాజ్యంపై దాడి చేసిన కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.
శ్రీ విజయరాజ పాలకుడైన శ్రీమారయ్య విజయోత్తంగునకు నాగపట్నంలో చౌడామణి విహార నిర్మాణానికి అనుమతి ఇచ్చింది కూడా మొదటి రాజరాజే. చూడండి, మొదటి రాజరాజు అనంతరం అతడి కుమారుడు మొదటి రాజేంద్ర చోళ అధికారంలోకి వచ్చాడు. నవీన చోళుల్లో ప్రసిద్ధి పొందిన చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు. ఈయన 1014 నుంచి 1044 వరకు రాజ్య పరిపాలన చేశాడు. మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ, కడారంకొండ, పండిత చోళ లాంటి బిరుదులను పొందాడు. మొదటి రాజేంద్ర చోళుడు తన కుమార్తె అమ్మాంగదేవిని తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రునికిచ్చి వివాహం చేశాడు. గంగానది వరకు వెళ్ళి పాలవంశరాజు అయిన మహిపాలుడిని ఓడించి గంగైకొండ అనే బిరుదును పొందాడు. నౌకా దండయాత్రలు చేసి శ్రీలంక, శ్రీ విజయ రాజ్యాలను జయించాడు. శ్రీ విజయరాజ రాజధాని కడారంను జయించి కడారంకొండ అనే బిరుదు పొందాడు. మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం అనే నూతన రాజధానిని 1030లో గంగైకొండ చోళాపురం దేవాలయాన్ని నిర్మించాడు. గంగైకొండ చోళపురం యొక్క నూతన రాజధాని మరియు 1030లో గంగైకొండ చోళపురం దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? మొదటి రాజేంద్ర చోళుడు. తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు మొదటి రాజేంద్ర చోళుడి యొక్క విజయాలను వివరిస్తాయి. మొదటి రాజేంద్రుడి చోళుని యొక్క విజయాలను ఏ శాసనాలు వివరిస్తాయి? తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు. మొదటి రాజేంద్ర చోళుడు 1025లో శ్రీ విజయరాజ రాజు శైవేంద్రుడిని, 1029లో సింహల రాజు మహేంద్రుడిని ఓడించాడు. సుమత్ర, మలయ, బోర్నియా లాంటి ప్రాంతాలను ఆ రోజుల్లో శ్రీ విజయరాజ్యంగా పిలిచేవాళ్ళు. సుమత్ర, మలయ, బోర్నియో ప్రాంతాలను శ్రీ విజయరాజ్యంగా పిలిచేవాళ్ళు. అరేబియా సముద్రంపై నౌకాదళ ఆధిపత్యాన్ని నెలకొల్పిన తొలి భారతీయ పాలకుడు మొదటి రాజేంద్ర చోళుడు. ఈ మొదటి రాజేంద్ర చోళుడు చైనాకు వాణిజ్య రాయబారులను పంపాడు. ఎన్నాయిరం వైదిక కళాశాలను నిర్మించింది మొదటి రాజేంద్ర చోళుడే. చూడండి, ఎన్నాయిరం వైదిక కళాశాలను ఎవరు నిర్మించాడు? మొదటి రాజేంద్ర చోళుడు. మొదటి రాజేంద్ర చోళుడి అనంతరం అతడి కుమారుడు రాజాదిరాజు విజయ రాజేంద్ర బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ మొదటి రాజాదిరాజు క్రీస్తు శకం 1052లో నాటి కొప్పం యుద్ధంలో మరణించాడు. రాజాదిరాజు అనంతరం సోదరుడు రెండో రాజేంద్రుడికి పాలన ఇచ్చాడు. రెండో రాజేంద్రుడు క్రీస్తు శకం 62 నాటికి కుడల సంగం యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించాడు. కళ్యాణి చాళుక్యులను ఎప్పుడు ఓడించాడు? కుడల సంగం యుద్ధంలో 1062 నాటి కుడల సంగం యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించింది ఎవరు? రెండో రాజేంద్రుడు. అనంతరం వచ్చిన పాలకుడు వీరరాజేంద్రుడు. ఇతడి తర్వాత అతడి కుమారుడు అధిరాజేంద్రుడు పాలించాడు. రాజరాజ నరేంద్రుడి కుమారుడైన రాజేంద్రుడు కులోత్తుంగ చోళుడు అనే బిరుదుతో ఆదిరాజేంద్రుడి అనంతరం చోళరాజ్య పాలన చేపట్టాడు. ఆదిరాజేంద్రుని తర్వాత ఎవరు చోళరాజ్య పరిపాలన చేశారు? కులోత్తుంగ చోళుడు. కులోత్తుంగ చోళుడు చివరి తూర్పు చాళుక్య రాజైన 7వ విజయాదిత్యుడి మరణానంతరం చోళ చాళుక్య రాజ్యాలను కలిపి పరిపాలన పాలించాడు. విశాఖపట్న నగరం నిర్మించింది కులోంగొత్త చోళుడే. కళింగపట్టు సరణి అనే గ్రంథాన్ని రాసిన జయగొండార్ కులోంగొత్తుంగ చోళుడి ఆస్థానంలో ఉండేవాడు. కులోత్తుంగ చోళుడి ఆస్థానంలో ఎవరు ఉండేవారు? జయగొండార్. ఈయన కళింగపట్టు సరణి అనే గ్రంథాన్ని రచించాడు. 3వ కులోత్తుంగ చోళుడు, 3వ రాజరాజు, 4వ రాజేంద్రుడి చివరి చోళ చక్రవర్తులు. మిగతా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.